బలమైన ప్రేమ. డియర్ ఫ్రెండ్స్, నేను మీ నిర్మలాను మాట్లాడుతున్నాను. నేను ఒక 15 సంవత్సరాల క్రితం నిజంగా జరిగిన ఒక స్టోరీ మీకు వినిపించబోతున్నాను. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అది ఒక అందమైన సిటీ పేరు బెంగళూరు. అక్కడ ఒక ఫ్లాట్లో దంపతులు కాపురం ఉంటున్నారు. వారి పేర్లు సూరి, అంకిత సూరిలు ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నారు. అంకిత సూరి ఉంటున్న పక్క ప్లాట్లో అంకిత వాళ్ళ అక్క బావ ఉంటున్నారు. అంకిత వాళ్ళ అక్కకు కూడా ఒక బాబు, పేరు వినయ్ కూడా 5th క్లాస్ చదువుతున్నాడు. ఇద్దరు ఒకే స్కూల్లో చదువుతున్నారు. ఇద్దరు స్కూల్ బస్సు ఎక్కి స్కూల్కి వెళ్ళి వస్తారు. ఒక అందమైన వ్యక్తి ఆ సిటీలోకి కారులో ప్రవేశిస్తాడు. అందరూ అమ్మాయిలను రౌడీలు ఏడిపిస్తుంటే అతను వాళ్లను కాపాడుతాడు. ఆ అందమైన వ్యక్తి పేరే ప్రకాష్. అంకిత సూర్యులు పనిచేస్తున్న కంపెనీ ఎండి వస్తున్నాడని అందరూ బోకేలతో నిలబడతారు. కంపెనీ వాళ్ళంతా హడావిడిగా ఉంటారు. ఇంతలో కంపెనీ ముందు కారు ఆగుతుంది. అందరూ ఆహ్వానించడానికి బోకేలతో కారు వద్దకు వెళతారు. ప్రకాష్ కారు దిగుతాడు. సూరి మిగతా స్టాఫ్ అందరూ బోకేలతో నిలబడతారు. అంతలో అంకిత బోకేతో ప్రకాష్ ముందుకు వస్తుంది. ప్రకాష్ షాక్ అవుతాడు. ప్రకాష్ వేలు అంకితకు తగులుతుంది. తన బాయ్ ఫ్రెండ్ను తాకిన అనుభూతి కలుగుతుంది. ప్రకాష్ సూర్యని పిలిచి ఆఫీసులో ఉన్న వాళ్ళందరి పేర్లు కనుక్కుంటాడు. వాళ్ళు చేసే జాబ్స్ తెలుసుకుంటాడు. ప్రకాష్ అంకిత వైపే చూస్తూ ఉంటాడు. అది గమనించిన సూరి కోపంతో రగిలిపోతూ కోపాన్ని అణుచుకుంటాడు. సూర్య అంకిత ఆఫీస్ అవగానే బైక్ పై ఇంటికి వెళతారు. రమ్యకు కూరగాయలు తెచ్చి ఇస్తూ ఉండగా ప్రకాష్ వాళ్ళ ఇంటికి వస్తాడు. అంకిత, సార్ మీరు లోపలికి రండి అంటుంది. టీ పెట్టి తీసుకొస్తుంది. టీ ఇచ్చేటప్పుడు చేతులు టచ్ అవ్వగానే ఎప్పుడో తాకిన అనుభూతి కలుగుతుంది. అంతలో సూర్య వస్తాడు. సార్ ఇలా వచ్చారేంటి అని అడుగుతాడు. ప్రకాష్ ఏం రాకూడదా అని అంటాడు. సూర్య తడబడుతూ, అది కాదు సార్, మీ అంత గొప్ప వాళ్ళు మా ఇంటికి ఎందుకు రావడం? కబురు పెడితే నేనే వచ్చేవాడిని అని అంటాడు సూరి. ప్రకాష్ సూర్యుని నీకు ఎంతమంది పిల్లలు అంటాడు. నాకు అక్కడే అబ్బాయి అంటాడు. అప్పుడు అంకిత వాళ్ళ అక్క జ్యోత్స్న అక్కడికి వస్తుంది. సూరి అంకిత వాళ్ళ అక్క జ్యోత్స్నను పరిచయం చేస్తాడు. ప్రకాష్ సూరితో మీ అబ్బాయిని పరిచయం చేయవా అంటాడు. దానితో అంకిత అభిజిత్ అని పిలుస్తుంది. ఏంటమ్మా అనుకుంటూ వస్తాడు. ఇదిగో మా సార్, నమస్కారం చెయ్యి అంటుంది. గుడ్ ఈవినింగ్ సార్ అంటాడు. అభిజిత్ వెరీ గుడ్ అని ప్రకాష్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటాడు. నీవు ఏ క్లాస్ చదువుతున్నావు అని అభిజిత్ని అడుగుతాడు. నేను 5th క్లాస్ సార్ అంటాడు. ఇది అలా ఉండగా ప్రకాష్ అంకిత వైపే చూస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన సూరికి రక్తం మరిగిపోతుంది. ప్రకాష్ పైకి రౌడీలను పంపుతాడు. ప్రకాష్ కారులో వెళ్తుంటే ఆ రౌడీలు రోడ్డు మధ్యలో ఒకడు పడిపోయినట్లు నాటకం ఆడతాడు. ప్రకాష్ కారు ఆపగానే రౌడీలు ఒక్కసారిగా ప్రకాష్ పై దాడి చేస్తారు. ప్రకాష్ అందరినీ కొడతాడు. రౌడీలు అందరూ పారిపోతారు. వారిలో ఒకడికి ప్రకాష్ దెబ్బ తగలగానే కొన్ని సంవత్సరాల క్రితం తనను కొట్టిన దెబ్బలా అనిపిస్తుంది. ఇది వాడి చెయ్యి అనుకుంటాడు. ప్రకాష్ కంపెనీకి చాలా మంచి పేరు వస్తుంది. కొన్ని వేల కోట్లు లాభం వస్తుంది. ఇది భరించలేని మరొక కంపెనీ యజమాని త్రిపాఠి కొందరు రౌడీలను ప్రకాష్ని చంపమని పంపుతాడు. కానీ ప్రకాష్ వారందరినీ కొడతాడు. త్రిపాఠి వాళ్ళందరూ ఓడిపోయి తిరిగి రావటాన్ని చూసి సిగ్గులేదురా మీకు, మీరు అసలు మగాళ్ళేనా అంటాడు. రౌడీలు అందరూ అమ్మో వాడు చెయ్యి మామూలు చెయ్యి కాదు, మేము కొట్టలేము అంటారు. త్రిపాఠి వాడి ఫోటో చూపించమంటాడు. రౌడీలు ఫోటో తీసుకొచ్చి చూపిస్తారు. వీడు బ్రతికే ఉన్నాడా అంటాడు. ఎవరన్నా ఇతను అని రౌడీలు త్రిపాఠిని అడుగుతారు. తర్వాత చెప్తాను, ముందు బండి తీయండిరా అంటాడు. కారు ప్రకాష్ ఆఫీస్ వద్ద ఆగుతుంది. అది చూసి ప్రకాష్ ఆశ్చర్యపోతాడు. శత్రువు ఎందుకు వచ్చాడు తెలుసుకోవచ్చా అంటాడు. అక్కడ ఉన్న కుర్చీపై కూర్చుంటాడు త్రిపాఠి. అంకితను చూసి ఆశ్చర్యపోతాడు. ఓహో, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అంటాడు. అంకిత ఆశ్చర్యంగా చూస్తుంది. ఈ ప్రకాష్ ఎవరో తెలుసా అంటాడు త్రిపాఠి. నువ్వు ప్రేమించిన నీ లవర్ అజయ్ అంటాడు. ఇతను అజయ్ కాదంటుంది అంకిత. అవును, నేను అజయ్ని అంటాడు. ఇది ఎలా సాధ్యం అంటుంది అంకిత. అసలు ఈ ప్రకాష్ ఎవరు అంటాడు సూరి. నేను చెబుతాను అంటాడు ప్రకాష్. నాగిరెడ్డిగూడెం అనే ఊరిలో ఎడ్వర్డ్ రాణి దంపతులకు అజయ్ అనే కొడుకు పుట్టాడు.
కొడుకు చాలా అందంగా ఉండేవాడు. ఎడ్వర్డ్ ఆటో డ్రైవర్. రాణి ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఉదయం ఎడ్వర్డ్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. రాణి బట్టలు ఉతుకుతూ ఉంటుంది. అప్పుడు అజయ్కు 2 సంవత్సరాల వయసు. అజయ్ ఆడుకుంటూ ఉండగా పొయ్యిలో పడతాడు. కొడుకు ఏడుపు విని తల్లి పరిగెత్తుకుని వచ్చి చూస్తుంది. అప్పటికి కాలిపోయి ఉంటుంది. చంపంతా కాలిపోయి ఉంటుంది. రాణి పిల్లాడిని ఎత్తుకొని టవల్తో నిప్పు ఆర్పివేస్తుంది. పిల్లాడికి టవల్ కప్పి హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. అది బాగా పల్లెటూరు కాబట్టి అక్కడ హాస్పిటల్స్ లేవు. పక్క ఊరికి పరిగెత్తుకుంటూ తీసుకెళ్ళింది. కానీ పిల్లాడికి ఒక పక్క చెంప కాలిపోయింది. ప్లాస్టిక్ సర్జరీకి వారి దగ్గర డబ్బు లేనందున వాళ్ళు అజయ్కు ప్లాస్టిక్ సర్జరీ చేపించలేకపోయారు. దానితో అజయ్ అలాగే పెరుగుతూ ఉంటాడు. అందరూ వెక్కిరిస్తూ ఉంటారు. పక్క ఇంటి కాంతమ్మ పిల్లాడికి అన్నం తినిపిస్తూ ఉంటుంది. అదిగో బూచాడు అంటుంది అజయ్ని చూపిస్తూ. ఇంటికి వచ్చిన అజయ్ అదోలా ఉండటాన్ని గమనించి రాణి ఏంట్రా అలా ఉన్నావు అని అడుగుతుంది. దానికి అజయ్ జరిగింది చెప్తాడు. అప్పుడు రాణి కాంతమ్మపై పోట్లాట పెట్టుకుంటుంది. ఇలా అజయ్ పెరుగుతూ 10వ తరగతి పాస్ అవుతాడు. స్కూల్ పిల్లలు అందరూ ఎక్కిరిస్తూ ఉంటారు. దానితో అజయ్ ప్రతిరోజు ఏడుస్తూ ఉంటాడు. ఇంటర్లో జాయిన్ అవుతాడు. అదే ఊరిలో 10th క్లాస్ పాస్ అయిన అమ్మాయి అంకిత అతనితో ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారుతుంది. అది పల్లెటూరు కాబట్టి అమ్మాయి బాత్రూమ్కి వెళ్తున్నాను అని వెళ్ళి ఇద్దరు కలుసుకునేవాళ్ళు, ఫొటోస్ దిగేవాళ్ళు, సెల్ఫీలు తీసుకునేవాళ్ళు. ఆ ఊరిలో తెరేస కూతురు పుష్ప 8వ తరగతి చదువుతూ ఉంటుంది. పుష్పవతి అవుతుంది. పల్లెటూరులో అమ్మాయిలు పుష్పవతి అయితే అమ్మాలక్కలు అందరూ కలిసి తాటాకులపై కూర్చోపెడతారు. 5 తాటాకులతో 5గురు అమ్మాయిలు కూర్చోబెడతారు. ఒకరిపై ఒకరు పసుపు రాసుకుంటూ ఉంటారు. అక్కడికి అంకిత వస్తుంది. అందరూ అంకిత మొహంపై, తలపై, బట్టలపై పసుపు రాస్తారు. అంకిత అప్పటికే అక్కడికి వచ్చిన అజయ్కు పసుపు రాస్తుంది. వీరి ప్రేమ చూసిన అంకిత ఫ్రెండ్స్ జోస్నా, జాస్మిన్ ఇదేంటే చంపకాలని అసహ్యంగా ఉన్నవాడిని లవ్ చేస్తున్నావు అంటారు. దానికి అంకిత మనం చూడాల్సింది శరీరం కాదే మనసు చూసి ప్రేమించాలి అంటుంది. అంకిత అజయ్ ఇద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. కానీ అంతలో అంకిత వాళ్ళ అమ్మ విజయమ్మ, నాన్న వీరయ్య అంకితకు పెళ్లి చేద్దాం అంటారు. అంకితకు వాళ్ళ బావతో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అంకిత నేను బావను చేసుకోను అంటుంది. ఎందుకని అని వాళ్ళ అమ్మ నాన్న అడుగుతారు. నేను అజయ్ని ప్రేమిస్తున్నా, అజయ్ని తప్ప ఎవరిని చేసుకోను అంటుంది. ఆ మాట అన్నందుకు అంకితను వాళ్ళమ్మ విజయమ్మ చెంప పగలగొడుతుంది. ఏది ఆ చెంప కాలేని వాడినా అంటుంది. దానికి అంకిత అమ్మ అలా అంటే ఊరుకోను, చూడాల్సింది అతని శరీరాన్ని కాదు మనసును అంటుంది. నోరు మూయ్, ఆ భయంకరమైన వ్యక్తితో నీకు పెళ్ళి జరగటానికి వీల్లేదు అంటాడు అంకిత వాళ్ళ నాన్న వీరయ్య. నీవు మర్యాదగా బావని పెళ్లి చేసుకో అంటుంది వాళ్ళమ్మ. లేదు, మీరు ఎన్ని చెప్పినా నేను బావను చేసుకోను, అజయ్ని చేసుకుంటా అంటుంది. దానికి వాళ్ళ నాన్న వీరయ్య, నీవు బావని పెళ్లి చేసుకోకపోతే ఈ విషయం తాగి మరణిస్తాను అంటాడు. దానికి రమ్య పరిగెత్తుకుని వెళ్ళి నాన్న ఆగు అని విషం విసిరేస్తుంది. నేను బావని పెళ్లి చేసుకుంటాను అంటుంది. అతనే సూరి. అంకిత వాళ్ళ నాన్నతో నేను చేసుకుంటాను, కానీ నాది ఒక రిక్వెస్ట్ అంటుంది. ఏంటో చెప్పు అని అంటాడు వీరయ్య. నేను బావ ఇద్దరమే వెళ్ళి తిరుపతికి వెళ్ళి పెళ్లి చేసుకుని వస్తాము. పెళ్లి అట్టహాసంగా మట్టికి వద్దు అంటుంది. దానికి వాళ్ళ నాన్న ఓకే నీ ఇష్టం అంటాడు. వాళ్ళ బావ అంకిత ఫ్రెండ్స్తో వెళ్ళి తిరుపతిలో పెళ్లి చేసుకుని వస్తారు. వాళ్ళిద్దరూ దండలు మార్చుకుని రావటం అజయ్ చూస్తాడు. అంకిత వలన వీరయ్య రౌడీలతో అజయ్ను కొట్టిస్తాడు. రౌడీలు చనిపోయాడు అనుకుని వెళ్ళిపోతారు. కానీ అజయ్ బ్రతుకుతాడు. అజయ్ని ఒక పూజారి కాపాడతాడు. వాళ్ళ నాన్నకు సీక్రెట్గా చెప్తాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పూజారితో కలిసి అజయ్ని అమెరికాకు పంపిస్తారు. మంచి జాబ్ చేసుకుంటూ కోటీశ్వరుడు అవుతాడు. ఇండియాలో కూడా కంపెనీలు పెడతాడు ప్రకాష్. అలా ఇండియాకి వస్తాడు. ఇది విన్న సూరి నాకు అంకితకు అసలు పెళ్ళే కాలేదు అని అంటాడు. తిరుపతిలో ఆ రోజు మేము పెళ్లి చేసుకోలేదు. అంకిత ఒక తాడు వేసుకుంది. ఎవరి దండలు వాళ్లే వేసుకుని పెళ్ళయింది అని అందరినీ నమ్మించాం అంటాడు.
సూరి మరి ఈ పిల్లాడు అంటాడు. ఈ పిల్లాడు అంకిత వాళ్ళక్క జ్యోత్స్న పిల్లాడు. జ్యోత్స్నకు 2 మగపిల్లలు కవలలు. వారిలో ఒకరిని మేము దత్తత తీసుకున్నాం, ఒక అమ్మాయి కూడా అంటాడు. సూరి దానికి ప్రకాష్ మరియు ఆ రోజు నన్ను రౌడీలతో ఎందుకు కొట్టించావు అంటాడు. ఆ మాటలకు సూరి తల దించుకొని నేను అంకితను నీవు రాకపోతే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ అంకిత ఇష్టపడలేదు అంటాడు. ఎప్పటికైనా ఇష్టపడుతుంది అనుకున్నాను. అంతలో జ్యోతి సూరి అనుకుంటూ వస్తుంది. సూరి తల్లిదండ్రులు ఎవరు ఈ అమ్మాయి అని అడుగుతారు. నన్ను ప్రేమించి నా కోసం ఎదురు చూస్తున్న అమ్మాయి అంటాడు. ప్రకాష్ పరిగెత్తుకుని వెళ్ళి అంకితను కౌగిలించుకుంటాడు. అంతలో త్రిపాఠి ప్రకాష్ను తన్నుతాడు. అంకితను చంపకుండా ఉండాలంటే ఫ్యాక్టరీ నా పేరు మీద రాయి అంటాడు. అంకితపై కత్తి పెట్టి ప్రకాష్ రాయను అంటాడు. అంకితను రౌడీలు ఎత్తుకుని పోతారు. ప్రకాష్ ఎంత ప్రయత్నించిన అంకితను రౌడీలు ఎత్తుకెళ్ళిపోతారు. ప్రకాష్ త్రిపాఠిని పట్టుకుని అంకిత ఎక్కడ ఉందో చెప్పు అంటాడు. నీ ఫ్యాక్టరీ రాస్తేనే చెప్తాను, లేకపోతే చెప్పను అంటాడు త్రిపాఠి. అంతలో జ్యోతి సూరి అనుకుంటూ వస్తుంది. సూరి తల్లిదండ్రులు ఎవరు ఈ అమ్మాయి అని అడుగుతారు. నన్ను ప్రేమించి నా కోసమే ఎదురు చూస్తున్న అమ్మాయి అంటాడు. ప్రకాష్ పరిగెత్తుకుని వెళ్ళి అంకితను కౌగిలించుకుంటాడు. అంతలో త్రిపాఠి ప్రకాష్ను తన్నుతాడు. అంకితను చంపకుండా ఉండాలంటే ఫ్యాక్టరీ నా పేరు మీద రాయి అంటాడు. అంకితపై కత్తి పెట్టి ప్రకాష్ రాయను అంటాడు. అంకితను రౌడీలు ఎత్తుకెళ్లిపోతారు. ప్రకాష్ ఎంత ప్రయత్నించినా అంకితను రౌడీలు ఎత్తుకెళ్లిపోతారు. ప్రకాష్ త్రిపాఠిని పట్టుకుని అంకిత ఎక్కడ ఉందో చెప్పు అంటాడు. నీ ఫ్యాక్టరీ రాస్తేనే చెప్తాను, లేకపోతే చెప్పను అంటాడు త్రిపాఠి. నీవు లేట్ చేస్తే చంపేయమని ఫోన్ చేస్తాను అంటాడు త్రిపాఠి. దానికి ప్రకాష్ వద్దు, అంకితను చంపవద్దు, నేను సంతకం పెడతాను. ప్రకాష్ దొంగ కాగితాలపై సంతకం చేసి తీసుకువస్తాడు. త్రిపాఠికి పేపర్స్ ఇచ్చి అంకిత ఎక్కడ అంటాడు. ఇంతలా అంకిత గొంతు వినిపిస్తుంది. ఎగిరి తంతాడు రౌడీలను. త్రిపాఠి ప్రకాష్ ఇచ్చిన ఆస్తి పేపర్స్ బోగస్ అని తెలుసుకుంటాడు. పెద్ద ఫైటింగ్ జరుగుతుంది. ప్రకాష్ గెలుస్తాడు. అంతలో పోలీసులు వస్తారు. త్రిపాఠిని అరెస్ట్ చేస్తారు. ప్రకాష్ అంకితకు అట్టహాసంగా పెళ్లి జరుగుతుంది. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే మనం చూడాల్సింది శరీరాన్ని కాదు, మనసును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మనం శరీరాన్ని చూడకూడదు, మనసును చూసి ప్రేమించాలి. ఎవరైనా సరే శరీరాన్ని చూసి ప్రేమిస్తే అతను మంచివాడు కాదు కూడా అతని గుణగణాలు తెలియదు. ఎవరైనా ఆడపిల్ల పెళ్లి చేసుకునే ముందు అతని గుణగణాలు ముందుగా చూసుకుని పెళ్లి చేసుకోవాలి. మనసును చూసి ప్రేమించాలి అని అర్థం. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నేను ఇది సినిమాకి సెలెక్ట్ అవ్వాలని చిన్నప్పటి నుంచి నా కోరిక, కాబట్టి నేను సినిమా కథలా రాశాను. కానీ ఇది నిజంగా జరిగిన ఒక యథార్థ సంఘటన.